ఇలా చెత్తేస్తున్నారు? మన పిల్లలు అయ్యుండరు. ఇది వీధి కుక్కలు చేసిన పని అయి ఉంటుంది. ఏం కుక్కలో ఏంటో దరిద్రం ఎంత గలీజ్ చేసిందో చూడండి. అది ఇదిగో, నువ్వు ఇప్పుడు తినకపోతే హిట్లర్ మమ్మ నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. తిను. హలో, నేను స్పెన్సర్ ఫుడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. అవును సార్, దేవుడికి 101 కొబ్బరికాయలు కొట్టాను, అందుకే మా వాడు పాస్ అయ్యాడు. భక్తితో వేడుకుంటే ఆ వెంకటేశ్వర మనం అడిగితేనే ఇచ్చేవాడు దేవుడేలా అవుతాడు? వాడి కాళ్ళ మీద పడి వేడుకునేంత అవసరం నాకేం లేదు. నా దగ్గరున్నవన్నీ లాక్కున్నాక ఇంకేం ఇవ్వగలడు? నారాయణి నమోస్తుతే, సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి. పెదమా, మీ అబ్బాయి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అమెరికా నుంచి ఒక మంచి మొబైల్ పంపమానండి. ఈ కాయిన్ ఫోన్ బాగు చేసి చిరాకు వచ్చేస్తుంది. పంపిస్తాడు. వాడికి వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేయడానికే టైం లేదు, ఇంకా మొబైల్ ఫోన్ ఒక్కటే తక్కువ. ఆయన మాటలేం పట్టించుకోక అబ్బాయి. సరే అయిందా? అయింది. ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. అవన్నీ ఎందుకు అబ్బాయి? ఆ ప్యాకెట్ మీద ఉన్న ఫోటో చూడలేదా? నేను అడిగింది సిగరెట్, ఉపదేశాలు కాదు. 2 ఇడ్లీలు ఇవ్వండి. ఏంటే వ్యాపారాన్ని పాడు చేస్తామని వచ్చి కూర్చున్నావు ఇక్కడ? నువ్వు నోరు మూసుకొని అతను అడిగింది ఇవ్వు. అబ్బాయి, నువ్వు రోజు వచ్చి నా పెళ్ళంతో గొడవ పడ్డం ఆపేసి నువ్వు ముందు పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు రోజు నీ పెళ్ళంతో గొడవ పడవచ్చు. త్వరగా ఇవ్వండి. ఆగబ్బాయి, వేడిగా ఇస్తాను. ధర్మ సార్, రాత్రి గుళ్ళో భజనకు వస్తారా? రెండు చాలు. చాలు. అలాగే అబ్బాయి. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవ, ఇడ్లీ, సిగరెట్, బియర్, ఇంతే నా లైఫ్. ఇంట్రెస్టింగ్గా వేరే ఏం లేదు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ధర్మ ఒంటరిగా ఏం చేస్తున్నాడో ఏంటో. ఈ వర్షం ఒకటి. వాడికేంటి, ఇంట్లో హాయిగా టీవీ చూస్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ బాగుందా బంగారం? అమ్మా, 5 ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఒకటి నీకు, ఒకటి అన్నకి. పప్పకొద్దు. 3 ఐస్ క్రీమ్లు నాకే, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్ అని చెప్పు.
ఏయ్, అంకుల్ బాల్ ఏయ్ ధర్మ వేడి వేడి ఉప్మా చేసింది బామ్మ తినేసేళ్ళవయ్యా. ఆకలేసినప్పుడు తిండి దొరకపోవడం కన్నా పెద్ద దురదృష్టం ఏం లేదు. ఇందాక చెప్పాను కదా, తిండి దొరకపోవడం కన్నా పెద్ద దురదృష్టం ఏం లేదని. ఇప్పుడు దానికన్నా పెద్ద దురదృష్టం నా వెనకాల వస్తుంది. ఈ కుక్క నా వెనకాలే ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు కనుక ఇంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా తిరిగి వెళ్తాను. అయ్యో దేవుడా, విక్కీ! బైక్ 2 చక్రాలతో నడపాలి. బైక్ 2 చక్రాలే ఉంటాయి అంకుల్. అదే అంటున్నా, 2 చక్రాలతో నడపాలి. అది వదిలేసి వీలింగ్ అది చేస్తే ఇలాగే అవుతుంది. అది కాదండి, మా అబ్బాయిని ఎందుకంటారు? ఇదంతా దరిద్రపు కుక్క వల్లే. సరే అయిందేదో అయిందండి, హాస్పిటల్కి వెళ్దామా విక్కీ? పర్లేదు అంకుల్. రాను రాను కాలనీలో కుక్కల గోల ఎక్కువైపోయింది. పిల్లలందరూ ఇక్కడే ఆడుకుంటుంటారు. ఒకవేళ ఆ కుక్క ఖర్చుంటే ఏంటి పరిస్థితి? కుక్క చచ్చిపోయిందని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేయ మురళి, వచ్చి తీసుకెళ్ళిపోతారు. నువ్వు రావే. కుమార్ ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. నువ్వెందుకు బాబు తీసుకెళ్తున్నావు? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా. తీసుకెళ్ళి అమ్మా, నాన్న ప్లీజ్ మనల్ని హాస్పిటల్ తీసుకెళ్దాం నాన్న. పప్పిని మన హాస్పిటల్ తీసుకెళ్దాం. నోర్మి దీంట్లో 3 టాబ్లెట్స్ ఉన్నాయి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇవ్వండి.
తర్వాత ఈ సిరప్ని నైట్లో ఇవ్వండి. ఈ షాంపూతో వారానికి ఒక్కసారి స్నానం చేయించండి. ఎక్కువ వాడకండి, కుక్కకి జలుబు పట్టుద్ది. ఈ కాలం పిల్లలకి అస్సలు కళ్ళు రోడ్డు మీద ఉండట్లేదు. నువ్వైనా కొంచెం చూసుకొని నడవాలి కదా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ చూసుకొని నడవాలి. సార్ ఆ, ఇతనే. ఓ ఇతనా? ఇతనితో నేను మాట్లాడనని చెప్పు. ఇతనితో నేను మాట్లాడను. డాక్టర్ మీతో మాట్లాడంట. హీజ్ యాంగ్రీ. అది కదయ్యా, ఇంత అందమైన కుక్కని జాగ్రత్తగా చూసుకోలేకపోతే కుక్క ఎందుకు ఇతనికి షో చేసుకోవడానికా? ఈ కుక్క నాది కాదు. ఏంటే నా దగ్గర అబద్ధాలా? కుక్క మొహం చూడగానే దాని ఓనర్ ఎవడో చెప్పగలను నేను. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెలుసా నాకు? మన సంగతి సరిగ్గా తెలియట్లేదు ఇతనికి. ప్రస్తుతానికి ఇంజక్షన్ ఇస్తాను, కాస్త నొప్పి తగ్గుద్ది. అయిపోయింది. ఇదేంటిది ఇంజక్షన్ చూసి ఇంత భయపడుతుంది? ఇంతకుముందు ఎప్పుడైనా దీనికి ఇంజక్షన్ చేయించావా? ఏం కాదు. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఈ కుక్క నాది కాదు. ఏం కదమ్మా, ఏం కాదు. ఫొటోస్ చాలా అందంగా ఉన్నాయి కదా. నాకు ఈ జంతువులంటే భయంకరమైన ఇది ఏంటిది అది? పిచ్చి. కాదు, ప్యాషన్. అచ్చం మీలాగే రోడ్డు మీద ఏ జంతువుకైనా దెబ్బ తగిలితే చూస్తూ ఊరుకోలేను. తిన్నగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను. అవును, నువ్వే రోడ్డు మీద దొరికేవరా? మెడిసిన్స్. మండినట్టుంది. సరే, మీరేం చేస్తారంటే ఇది రోజుకు 3 సార్లు ఇవ్వండి. ఒక్క వారం రోజుల్లో మీ కుక్క కంప్లీట్గా నయం అయిపోద్ది. ఒక్క నిమిషం. ఆ కుక్క నాది కాదని చెప్తే అర్థం కాదు మీకు? ట్రీట్మెంట్కి ఎంత అయిందో చెప్పండి, ఇచ్చేసి వెళ్తాను. మరి కుక్క? దానికి ఇక్కడే ఏదో ఒకటి అరేంజ్ చేయండి. ఇక్కడే అరేంజ్ చేయమంటారు? ఇక్కడ ఉన్న కుక్కలతోనే నేను ఆగలేకపోతున్నాను. అది కాకుండా ఇంకో కుక్క అంటే మా ఓనర్ చంపేస్తాడు. సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఈ కుక్కను చూసుకోవడం నా వల్ల కాదు. ఏ కుక్కరంటే భయమా? డాక్టర్ గారు, ఈయనకి సినోఫోబియా అనుకుంటా. మీ బావగారికి కూడా సేమ్ రావా? డాక్టర్ నువ్వా నేనా? మీరే. మరి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? సరే, మీరు పని చేయండి. ప్రస్తుతానికి కుక్కను మీతో తీసుకెళ్ళండి. నాకు అడాప్షన్ కోసం చాలా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళలో ఎవడో ఒకటి గ్యాల వేసి మీకు అంటగడతాను. జస్ట్ 4 days అంతే. మా కాలనీలో కుక్కల్ని పెంచకూడదని రూల్ ఉంది. చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే... చిన్న కుక్క పిల్ల కదా, 4 రోజులు ఇంట్లో దాచిపెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదులేండి. అదేదో మీరే చేయొచ్చు కదా. ఇక్కడే దాచిపెట్టండి, ఓనర్కి తెలియకుండా. ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదండి. గ్యారంటీగా తెలిసిపోతుంది. ఓనర్ ఈయనే కదా. నిన్న ఆయన అడిగాడా? నోరు మూసుకొని పని చూసుకోరా చేత. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కుక్కని మళ్ళీ రోడ్డు మీద వదిలేస్తారా? రేపే అది ఇంకో బండి కింద పడి చచ్చిపోతే కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పుడు కాపాడిన పుణ్యం అంతా వేస్ట్ అయిపోద్దిగా. జస్ట్ ఒక 4 days అంతే. మీ నెంబర్ ఇవ్వండి, చెప్తాను. ఈ కుక్కని కాపాడిన పుణ్యం, ఈ కుక్క, 2 మీరే ఉంచుకోండి. ఈసారి తప్పకుండా ప్రమోషన్ వస్తుంది. మీ అప్పు తీర్చేస్తాను. ప్రమోషన్కు నా అప్పుకి సంబంధం ఏంటయ్యా? ముందు నాది నాకు పడి. ఇలా ఇప్పటికిప్పుడు అప్పు తీర్చమంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదిగోండి, ప్రస్తుతానికి 500 ఉంచండి. ఏంటి? Ram and his friends were tired of playing in the hot summer. They wished for the coolness of breeze and something as slushy as snow. Ta-da! There comes the granny. Nice.